జిల్లాలో సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో ప్రజలకు కష్టాలు తప్పలేదు. విశాఖ తుని రూట్లో పోలీసులు తీవ్ర ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం 9:30 నుంచే ట్రాఫిక్ మళ్లింపు మొదలుపెట్టారు. దీంతో రోడ్లపై కిలోమీటర్ల పొడుగునా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసుల తీరుపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సీఎం పర్యటన జరిగినప్పుడల్లా తమకు ఇబ్బందులు తప్పడం లేదంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనకాపల్లి జిల్లాలో సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. నియోజకవర్గ సమస్యలు సీఎం దృష్టికి తీసుకువెళ్లడానికి వెళ్తున్న చోడవరం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పీవీఎస్ఎన్ రాజు పోలీసులు అడ్డుకున్నారు. పార్టీ కార్యాలయంలోనే ఆయన్ను నిర్బంధించారు. పోలీసుల తీరుపై పీవీఎస్ఎన్ రాజు మండిపడ్డారు. సీఎంని కలిసి తమ ప్రాంత సమస్యలు తెలిపే హక్కు తమకు లేదా అంటూ ప్రశ్నించారు. మహిళలకేమో ఉపయోగపడతారేమో కంపెనీలో తీసుకొస్తే చాలా ఆలోచన. మీరు మమ్మల్ని శివనారాయణ మమ్మల్ని ఇప్పుడు సమస్య అలా చూసే కదా మనుషులు తారు టీ తారు అయితే మాది ఉంటుంది సార్. ఏమైనా మెసేజ్ చూస్తా సార్, మీకు చూస్తా టెక్స్ట్ మెసేజ్. సీఎం జగన్ బహిరంగ సభ ప్రారంభం కాగానే ప్రజలు వెనుదిరిగారు. ముఖ్యమంత్రి ప్రసంగం వినకుండా వెళ్లిపోయారు. ఎండ తీవ్రత ఎక్కువ కావడం, మంచినీళ్లు, కనీస సదుపాయాలు కల్పించకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వాలంటీర్ల ద్వారా పెద్ద ఎత్తున సీఎం జగన్ సభకు జనాలను తరలించినా చాలా మంది సభ ప్రారంభం కాకుండానే వెళ్లిపోయారు. మరోవైపు సీఎం జగన్ బహిరంగ సభను విజయవంతం చేయడానికి వైసీపీ శ్రేణులు నానా తంటాలు పడ్డాయి. ప్రైవేటు కళాశాలలకు సెలవిచ్చి బస్సుల ద్వారా జనాలను తరలించారు. విద్యాసంస్థల బస్సులను జగన్ సభకు తరలించడంపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. అలాగే ముఖ్యమంత్రి సభ కోసం ఉత్తరాంధ్ర జిల్లాల ఆర్టీసీ బస్సులు వినియోగించారు. దీంతో బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆర్టీసీ అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం పర్యటన నేపథ్యంలో అక్కడ స్థానికంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక రకంగా బస్సులు దొరక్క ట్రాఫిక్ ఆంక్షలు ఎక్కడికక్కడ, అలాగే విద్యార్థులకు కూడా సెలవులు ప్రకటించడంపై కూడా తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే కనీస సదుపాయాలు కూడా కల్పించలేదు సభకు వచ్చిన వాళ్ళకి. సీఎం పర్యటన నేపథ్యంలో ప్రజల కష్టాలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రామకృష్ణ అడిగి తెలుసుకుందాం. రామకృష్ణ. విజయచంద్రిక ఈ రోజు అనకాపల్లి జిల్లా పిసినికాడ దగ్గర బహిరంగ సభ జరిగింది. ఈ సభలోనే వైఎస్ఆర్ చేయూత 4వ విడత నిధులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారు. అయితే ఈ భారీ బహిరంగ సభను విజయవంతం చేయడానికి వైసీపీ శ్రేణులు నానా తంటాలు పడ్డాయి. అలాగే ఈ రోజు మనం చూడొచ్చు, అనకాపల్లి జిల్లాలోని ప్రైవేటు కళాశాలలకి సెలవు ప్రకటించారు. ఆ విద్యా సంస్థల తాలూకా బస్సుల ద్వారాను ప్రజలను బహిరంగ సభకు తరలించారు. అంతేకాకుండాను వాలంటీర్ల సేవలు కూడాను ఇందులో వినియోగించుకున్నారు. ప్రతి వాలంటీర్లు కూడాను కొన్ని నిర్దేశమైన సూచనలు కూడా చేశారు. ఇంతమంది జనాలు తేవాలని చేయడంతో చాలా మంది సుదీర్ఘ ప్రాంతాల నుంచి కూడాను
ప్రజలను తరలించడానికి వారు కూడా తీవ్రంగా కృషి చేశారు. అంతేకాకుండా ఆర్టీసీ బస్సులను కూడాను ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించిన ఆర్టీసీ బస్సులు కూడా యథేచ్ఛగా వాడుకున్నారు. మొత్తం అంతాను విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఇవన్నీ పాత జిల్లాలకు సంబంధించినవన్నీ ఆర్టీసీ బస్సులు కూడాను ఈ భారీ బహిరంగ సభకు జనాలు తరలించడానికి వాడుకోవడంతో చాలా మంది ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. తమ గమ్యస్థానానికి వెళ్ళలేకుండా చాలా మంది తీవ్ర ఆవేదన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ముందు కూడా వెళ్ళకెక్కారు. తమకు సడన్ గా ఇలా బస్సులు రద్దు చేస్తే ఎలా అని కూడా ప్రశ్నించడం జరిగింది. ఏదేమైనాను ముఖ్యమంత్రి బహిరంగ సభను విజయవంతం చేయడానికి అధికార యంత్రాంగాన్ని తీవ్రంగాను కూడా దుర్వినియోగం చేశారని కూడా ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ బహిరంగ సభకు వచ్చిన ప్రజలకు కూడా కనీస సదుపాయాలు కూడా కల్పించలేదని తీవ్ర విమర్శలు ఉన్నాయి. కనీస మంచినీళ్ళు కూడా ఇవ్వకపోవడంతో చాలా మంది మంచినీళ్ళు లేక కనీస సదుపాయాలు లేకుండా ఉండడం వల్ల అసలు ముఖ్యమంత్రి సభ ప్రారంభం కాకముందే కొంతమంది వెళ్ళిపోయారు. మిగిలిన వారు అయితే సభ ప్రారంభం అయిన తర్వాత అంటే ముఖ్యమంత్రి ప్రసంగం జరుగుతున్నప్పుడు కూడా వెళ్ళిపోయారు. ఇంకొక వైపు ఎండ తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉంది. ఈ సమయంలో కనీసం మంచినీళ్ళు కూడా ఏర్పాటు చేయకపోవడం ఏంటనేది కూడాను ఇక్కడ బస్సుల ద్వారా తరలించిన మహిళలు ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా కూడాను సీఎం సభను విజయవంతం చేయడానికి వైసీపీ శ్రేణులు అటు విద్యా సంస్థలను కూడా వాడుకుని అక్కడ సెలవులు ప్రకటించి బలవంతంగా బస్సులు తరలించారనే ఒక ఆరోపణ ఉంది. అంతేకాకుండా ఆర్టీసీ బస్సులను కూడాను ద్వారా తరలించినా కూడాను ఇంత చేసినా కూడాను అక్కడికి వచ్చిన జనాలకు కనీస సదుపాయాలు కల్పించి కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. విజయచంద్రిక. థ్యాంక్ యూ రామకృష్ణ.